అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవరితోనూ కూడా అనవసరమైన వివాదాలు, అనవసరమైన గొడవలు మంచివి కావు. ముఖ్యంగా మత కల్లోలాలు అసలు మంచివి కావు. ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రస్తుతం మన భారతదేశంలో కానివ్వండి, మత కల్లోలాలకు ఆజ్యం పోసేటువంటి దుర్మార్గులు చాలా మంది ఎక్కువైపోయారు. వీళ్ళు ఏంటంటే ఏదో విధంగా మతాల మధ్యలో గొడవలు పెట్టాలి, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న వాళ్ళని విడగొట్టాలి. రేపు పొద్దున్న కష్టం వస్తే ఎవడాదుకుంటాడు, శ్రమ వస్తే ఎవడాదుకుంటాడు, శోధన వస్తే ఎవడాదుకుంటాడు. అప్పుడు మన మత వాడే మనల్ని ఆదుకోవాలంటే అవ్వదు. చూశారుగా భూకంపం వచ్చింది, వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళని ఆదుకుంటారంటే కష్టం. అప్పుడు ఒకరికొకరు చుట్టుపక్కల వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళే ఒకరికొకరు ఏం చేసుకోవాలి, సాయం చేసుకోవాలి. అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. సాయానికి మతం లేదు, జాలికి మతం లేదు, కరుణకు కులం లేదు, ప్రేమకు జాతి లేదు. ఇది అందరికీ ఒకేలా ఉంటుంది. ఆకలి కానివ్వండి, వైద్యం కానివ్వండి, అవసరం కానివ్వండి, కులాలతో మతాలతో జాతులతో ముడిపడి ఉండదు. మనం అందరం ఐకమత్యంగా ఉంటే తప్ప భవిష్యత్తు బాగోదు. స్కూల్కి మతం ఉండదు, కులం ఉండదు, జాతి ఉండదు. హాస్పిటల్కి మతం ఉండదు, కులం ఉండదు, జాతి ఉండదు. బస్సుకు మతం ఉండదు, కులం ఉండదు, జాతి ఉండదు. ట్రైన్కి మతం ఉండదు, కులం ఉండదు, జాతి ఉండదు. వ్యాపారానికి ఉండదు, ఉద్యోగానికి ఉండదు, ఆకలికి ఉండదు, దాహానికి ఉండదు, బ్రతకటానికి ఉండదు. ఇవి అర్థమైన వాడు ఆ చెత్త పోగేసుకోకుండా ఎవరికి నచ్చిన విశ్వాసంలో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. ఇది సరి అయిన విశ్వాసం అని నా మనసుకి అనిపిస్తే నేను అందులో వెళ్ళిపోతాను. అని చాలామంది అడుగుతుంటారు, ఏమయ్యా నువ్వు క్రైస్తవుడివే ఎందుకయ్యో? నా ఇష్టం అది.